Hello guys, today day 12 365 days of coding challenge. Today question ఏంటంటే do some problem optimized way. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఇప్పుడు సమ్ వాల్యూస్ అనేది అరే ఎలిమెంట్స్లో ఇస్తాడు, ఒక టార్గెట్ కూడా ఇస్తాడు. ఏంది సపోజ్ ఇక్కడ అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ 2 7 11 15 అని ఇచ్చాడు కదా. ఇక్కడ టార్గెట్ వాల్యూ ఎంత 9. సో ఈ టార్గెట్ వాల్యూలో ఈ ఎలిమెంట్స్లో ఉన్న ఏ వేటిని సమ్ చేస్తే ఇప్పుడు 2 + 7ని సమ్ చేస్తే ఎంత 9 కదా. సో this is the answer. So we are returning the values of 2 7 and also indexes of 0 1. So here it is the problem. Here let's come on to see the logic. So coming to code, here we are import java.data star. Coming to main function, publish static void main, we are taking the values at 2 7 11 50 and also taking the target, it is a 9. So int result equals to 2 sum of array comma target. We are passing the array comma target arguments here. సో మనం ఇక్కడ పాస్ చేసాం కదా, ఈ మెథడ్ కాలింగ్ అనేది ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే 2 sum of int array comma int target. సో కమింగ్ టు లాజిక్ హియర్ we are taking the map because మన ఇక్కడ ఏంటంటే మన వాల్యూని ఇండెక్స్ని కూడా స్టోర్ చేయొచ్చు. సో మ్యాప్ ఇంటిజర్ comma ఇంటిజర్ మ్యాప్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్ and we are taking the for loop I equals to 0, I less than array dot length up to the n and also I plus plus. Here we are taking the variable and ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కాంప్లిమెంట్ లైక్ ఇంటూ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ అరే ఆఫ్ ఐ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టార్గెట్ వాల్యూ మైనస్ కరెంట్ ఉన్న అరే ఆఫ్ ఐ అంటే అదే అరే ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్, టార్గెట్ మైనస్ అరే ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ని మైనస్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది, కాంప్లిమెంట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ వచ్చిన వాల్యూ కాంప్లిమెంట్ వేరియబుల్ బుక్ పోతుంది. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఏం చెక్ చేస్తున్నాం, మ్యాప్ డాట్ కంటైన్స్ కీ ఆఫ్ కాంప్లిమెంట్. సో ఇక్కడ నువ్వు ఏం చెక్ చేస్తున్నావు అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ నీకు ఆల్రెడీ మ్యాప్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తావు. ఒకవేళ నీకు మ్యాప్లో ఉంది అంటే రిటర్న్ అయిపోతుంది. ఏమని రిటర్న్ అయిపోతుంది, రిటర్న్ న్యూ ఇంట్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ కాంప్లిమెంట్ కమా ఐ రిటర్న్ అయిపోతుంది. అంటే ఇక్కడ వాల్యూ అండ్ ఆల్సో ఇండెక్స్. సో ఇక్కడ సపోజ్ నీకు వచ్చిన కాంప్లిమెంట్ వాల్యూ మ్యాప్లో లేదు అంటే నెక్స్ట్ దానికి వస్తుంది. నెక్స్ట్ ఏంటి, మనం ప్లేస్ చేస్తాం. ఏంటి మ్యాప్లో పెడుతున్నాం, ఏం పెడుతున్నాం అంటే మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ అరే ఆఫ్ ఐ కమా ఐ. సో here is the, so it will traverse the each and every element in the array. So after completion of this, check each and every element. సో ఇక్కడ మనం ఏంటంటే మనం అరే ఎలిమెంట్స్ మొత్తం చెక్ చేస్తున్నాం. అరే ఎలిమెంట్స్లలో ఏ టు సమ్ వాల్యూస్ అనేది సమ్ అయితే ఇక్కడ మన వాల్యూస్ అనేది వస్తుంది, లైక్ అరే ఆఫ్ ఐ కమా ఐ ఎక్కడెక్కడ సమ్ అయిందని చెప్పి వస్తుంది. ఒకవేళ నువ్వు ఇచ్చిన టార్గెట్ ఎలిమెంట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి అరేలో ఉన్న 2 ఎలిమెంట్స్ని కలిపినా కూడా నువ్వు ఇచ్చిన టార్గెట్ ఎలిమెంట్ రాలేదు అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, మైనస్ మైనస్ అని చెప్పి -1 -1 రిటర్న్ అయిపోతుంది. సో హియర్ ఇస్ ది సొల్యూషన్. కమింగ్ టు హియర్, అని ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంథింగ్ వాల్యూ వచ్చింటుంది, లైక్